హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. ఈ మాసం 9వ తేదీన అమావాస్య రాబోతోంది. గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా ఈ యొక్క అమావాస్య తిథి నుండి కూడా సింహరాశి వారి జీవితంలో ఇదే జరగబోతుంది. అదేవిధంగా ఈ 3 తప్పులను సింహరాశి వారి జాతకులు అస్సలు చేయొద్దు. ఈ రోజు పరిస్థితులు ఈ విధంగా మిమ్మల్ని ఉద్రేకపరచవచ్చు, రెచ్చగొట్టవచ్చు. కానీ పరిస్థితులకు మీరు ఖచ్చితంగా తల వంచొద్దు. ఈ 3 తప్పులు అసలే చేయొద్దు. సింహరాశి వారి జాతకులకు ఈ యొక్క అమావాస్య ఏ విధంగా కలిసి రాబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, ఏ 3 తప్పులు సింహరాశి వారి జాతకులు ఈ అమావాస్య నాడు చెయ్యకూడదు తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో పూర్తిగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వ ఫాల్గుని అనగా పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర ఫాల్గుని 1వ పాదము కింద జన్మించిన వ్యక్తులు సింహరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు సూర్య భగవానుడు. ఈ యొక్క అమావాస్య తిథి నాడు గురుగ్రహం మీకు ఈ రోజున మొదటి ఇల్లైన మేషరాశిలో సంచరించబోతున్నాడు. శని గ్రహం 7వ ఇల్లైన కుంభరాశిలో సంచారం జరగబోతుంది. రాహువు 8వ రాశిలో మీన రాశిలో ఉండబోతున్నాడు. కేతువు 2వ ఇల్లైన కన్య రాశిలో తమ సంచారాన్ని కొనసాగిస్తారు. అయితే ఈ గ్రహాల యొక్క సంచారం మీకు ఈ రోజున అత్యుత్తమ ఫలితాలు కనబరచబోతుంది. అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు అందరూ. కానీ మీకు ఇటువంటి ఫలితాన్ని భగవంతుడు అడక్కపోయినా ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే ఇది మీ శ్రమకు ఫలితము. ఇన్నాళ్లు పడ్డ కష్టాలకు ప్రతిఫలితంగా ఈ రోజున భగవంతుడు మీ వైపు చూడబోతున్నాడు. అత్యుత్తమ ఫలితాలు ఇవ్వబోతున్నాడు. అనుకున్నదే తడవుగా ప్రతి పనిలో విజయం సాధించబోతున్నారు సింహరాశి వారి జాతకులు. నిజాయితీ కలిగినటువంటి సింహరాశి వారి జాతకులకు మీ యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలితం దక్కబోతుంది. అది ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు. విద్యార్థులు పడిన కష్టానికి పోటీ పరీక్షల్లో విజయ కేతనం ఎగురవేయచ్చు. ఇలా ప్రతి ఒక్క రంగంలో ఉన్న సింహరాశి వారి జాతకులకు ఇప్పటి వరకు పడిన కష్టమో, ఇప్పటి వరకు పడ్డటువంటి సమస్యలకు పరిష్కారమో, కుటుంబంలో సఖ్యత లేక బాధపడిన సింహరాశి వారి జాతకులకు ఇక మనశ్శాంతి కూడా రాబోతుంది. మానసిక అసంతృప్తి దూరం కాబోతూ ఉన్నది. అన్నింటా విజయ దుందుబి మ్రోగించబోతూ ఉన్నారు సింహరాశి వారి జాతకులు. అన్నింటా విజయ దుందుబి మ్రోగించబోతున్నారు సింహరాశి వారి జాతకులు. స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది మీ యొక్క ఆఫీసులో. అలాగే సహోద్యోగి లేదా పై అధికారుల వల్ల మీకు ఉన్నటువంటి అనవసరపు పోరాటాలు అన్నీ కూడా సమసిపోతాయి. కొత్త బాధ్యతలు వస్తాయి. బాధ్యతల ద్వారా తగిన గుర్తింపు వస్తుంది. కీర్తి ప్రతిష్టలో మీకు పతాక దిశగా అడుగులు వేస్తాయి. మీ చేత మరింత పని చేయించుకోవడానికి, మిమ్మల్ని మరింతగా అవమానపరచడానికి వేసేటటువంటి ఆ యొక్క ప్లాన్స్ అనేవి మీ మీద వర్తించవు. అంత లాభసాటిగా మీ జీవితం మారిపోతుంది. మీ యొక్క జీవితంలో గురుగ్రహ బలం అధికంగా మారబోతుంది. ఈ యొక్క అమావాస్య తిథి నుండి కూడా సింహరాశి వారి జాతకులకు ఇక అనారోగ్య సమస్యలు అన్ని కూడాను త్రుటిలో మీకు మొత్తం తొలగిపోతాయి. అనారోగ్య సమస్యల విషయంలో ఇక ఆలోచించాల్సిన అవసరం లేదు. పరిష్కార దిశగా అడుగులు వేస్తారు. త్రుటిలో తప్పడం అంటే మీకు పరిష్కారాలు వెంటనే సిద్ధిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న సింహరాశి వారి జాతకులకు మినహాయింపు ఖచ్చితంగా వస్తుంది. ఇక వివాదాలలో ఉన్నట్లయితే సింహరాశి వారి జాతకులు మీ యొక్క శత్రువులు మీకు మిత్రులుగా మారబోతున్నారు. వివాదాలు అన్ని కూడా సమసిపోతాయి. సమస్యల సుడి గుండాల నుంచి బయటపడేందుకు ఆ శత్రువులే మీకు మిత్రులుగా తగిన సహాయం అందించబోతున్నారు. సాక్షాత్తు భగవంతుని అనుగ్రహం మీపై మెండుగా ఉండబోతుంది. ఇక వ్యాపార సంబంధిత లావాదేవీలు నడుపుతున్న సింహరాశి వారికి తగిన
శుభవార్తలు వినిపిస్తాయి. ప్రతి విషయంలో కూడా, అది చిన్న పెట్టుబడితో పెట్టిన వ్యాపారమైనా, పెద్ద స్టాక్ మార్కెట్ లాంటి వ్యాపారం అయినా కూడాను మిమ్మల్ని వరిస్తుంది. మీరు ఎంతగా ధనాన్ని సంపాదించబోతున్నారు అంటే, ధన ప్రవాహం నలు దిశలా మొదలు కాబోతుంది. అవసరానికి ఎక్కువగానే ధనమైతే సంపాదిస్తారు. నక్కతోక తొక్కినట్లుగానే సింహరాశి వారి జాతకం చెప్పడం జరుగుతుంది. సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ అమావాస్య నుంచి కూడా ఇంతకు ముందు ఆ తరువాత అన్నట్లుగా మారిపోబోతూ ఉన్నాయి. అయితే సింహరాశి వారి జాతకులు చేయకూడనటువంటి ఆ 3 తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. మీ దగ్గర డబ్బు అధికంగా ఉంది కదా అని చెప్పి పొగరుగా, అహంకార పూరితంగా ఎదుటి వారిని కించపరిచే విధంగా మాట్లాడొద్దు. ఎదుటి వారిని హేళన చేయడం, గేలి చేయడం, డబ్బు ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడడం, అహంకార పూరితంగా వ్యవహరించడం, ఇవి మానుకోవాలి సింహరాశి వారి జాతకులు. డబ్బు విషయంలో మనం ఆచితూచి వ్యవహరించాలి. డబ్బు లక్ష్మీదేవి. లక్ష్మీదేవి చంచల స్వభావం కలిగినది. ఒకసారి మీ వద్ద ఉంటే ఇంకొకసారి వారి వద్ద ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. డబ్బు ఉంది కదా అని మిడిసి పడవద్దు. ఈ తప్పుని అస్సలు చేయొద్దు. ఇక రెండవ తప్పు ఏమిటంటే, మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు మీకు మద్దతు ఇచ్చిన, ఆర్థిక పరంగా మీకు ఒక దృఢమైన కోటలాగా మిమ్మల్ని భావించి మీతో పాటు కలిసి నడిచినటువంటి మీ మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, మీకు సపోర్ట్ గా ఉన్నటువంటి వారిని ఇప్పుడు డబ్బు వచ్చింది కదా అని చెప్పి, మీరు ధనపరంగా బాగున్నారు కదా అని చెప్పి వారు చేసిన సహాయాన్ని మర్చిపోయే ప్రయత్నం చేయొద్దు. మరచిపోవడం పక్కన పెడితే, వారు ఏదైనా పని మీద లేకపోతే ఏదైనా సహాయం కోసం మీ వద్దకు వస్తే గనక వారిని బాధ పెట్టేలాగా, కించపరిచేలాగా మాట్లాడే ప్రయత్నం చేయొద్దు. ఈ పరిస్థితి మీకు ఈ అమావాస్య నుంచి కూడా రాబోతూ ఉన్నది. పరిస్థితుల విషయంలో మనం తల వంచకూడదు. డబ్బు ఉన్నా లేకున్నా, జేబులో 1 రూపాయి ఉన్నా, 100 రూపాయలు ఉన్నా, 1,00,000 రూపాయలు ఉన్నా, మన మనస్తత్వం అనేది అస్సలు మారకూడదు. ధనం ఉన్నా లేకున్నా ఒకేలాగా ఉండాలి. మంచితనం కలిగి ఉండాలి. ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక మూడవ తప్పు, ఈ యొక్క తప్పుని అస్సలే చెయ్యకూడదు. మనం డబ్బు వచ్చింది కదా అని చెప్పి, అవసరానికి మించి డబ్బు ఉంది కదా అని చెప్పి వృధా ఖర్చులు పెట్టకూడదు. వృధా ఖర్చులంటే మద్యపానం, ధూమపానం, జూదం లాంటి వాటికి డబ్బుని ఖర్చు పెట్టేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. లక్ష్మీదేవి అమ్మవారు ఆగ్రహించి మీ ఇంటి నుండి వెళ్లిపోతుంది. డబ్బు వచ్చినప్పుడు, లక్ష్మీదేవి ఇంటికి వచ్చినప్పుడు మనం ఎంత పొదుపు చేసుకుని డబ్బుని దాచుకుంటే మన జీవితం అంత బ్రహ్మాండవంతంగా ఉంటుంది. అనవసర ఖర్చుల జోలికి వెళితే గనక ఇక అంతే సంగతులు. ఈ 3 పొరపాట్లు అస్సలు సింహరాశి వారి జాతకులు చెయ్యనే కూడదు. లక్ష్మీదేవి ఇంటికి వచ్చింది, అదృష్టం కలిసి వచ్చింది, నా పరిస్థితి బాగుంది, నా గ్రహ బలం బాగుంది అని చెప్పి తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తే గనక లక్ష్మీదేవి చెంచల స్వభావం కలిగింది కదండి, వెంటనే వెళ్లిపోతుంది. అయితే లక్ష్మీదేవి ఇంటికి వచ్చినప్పటికీ వెళ్లకుండా చేయాలంటే మనం ఏమి చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాము. ఏ ఇల్లు అయితే పరిశుభ్రంగా ఉంటుందో లక్ష్మీదేవి అక్కడ కొలువై ఉంటుందని శాస్త్రం చెప్తుంది. అదే విధంగా ఏ ఇంట్లో అయితే స్త్రీలు సంతోషంగా ఉంటారో, పూజింపబడుతూ ఉంటారో, ఆ ఇల్లు సుఖ సంతోషాలకు, ఐశ్వర్యాలకు నెలవు అవుతుంది. అంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిరంగా ఉండిపోతుంది అన్నమాట. అలాగే ఎవరైతే సూర్యోదయానికి ముందే నిద్రలేస్తారో ఇంట్లో, ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే ప్రతిరోజు సూర్యాస్తమయం తరువాత ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించాలి. లక్ష్మీదేవిని స్వాగతిస్తూ ఇంట్లోకి ఆహ్వానించడానికి ఇలా చేయాలి. ప్రవేశ ద్వారం దగ్గర తులసి మొక్క ఉంటే గనక దాని దగ్గర కూడా దీపం పెట్టాలి. ఇటువంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి సంతసిస్తుంది. ఇంటి నుండి ఒక్క అడుగు కూడా బయటికి పెట్టదు. ఒకవేళ మీ ఇంట్లో లక్ష్మీదేవి లేకపోయినా కూడా గజ్జె కట్టుకుని మీ ఇంటికి పరుగెడుతూ వచ్చేస్తోంది. ఇలా మనం జాగ్రత్తగా ఉన్నా, అలాగే ఈ తప్పులు చేయకుండా ఉన్నా కూడాను ఈ అమావాస్య తిథి నాడు సింహరాశి వారి యొక్క జీవితం ఉన్నత దిశగా అడుగులు వేస్తుంది. మిమ్మల్ని చూసి జనాలు ఈర్ష్య పడేంతగా మీ యొక్క జీవితం మారిపోతుంది.
సింహ రాశి వారి జాతకులు ఈ అమావాస్య తిథి నాడు ఈ 3 తప్పులు అస్సలు చెయ్యొద్దు. అలాగే గోచార ఫలితాలు మీకు ఈ విధంగానే ఉన్నాయి. లక్ష్మీదేవిని మీ ఇంటి నుండి వెళ్లకుండా కాపాడుకోండి. అదృష్టం కలిసి వచ్చింది కదా అని చెప్పి, ఐశ్వర్యం వచ్చింది కదా అని చెప్పి, పరిస్థితులు కలిసి వచ్చాయి, అదృష్టం కలిసి వచ్చింది, లక్ష్మీదేవి మమ్మల్ని అనుగ్రహించింది అని చెప్పి ఈ చిన్న చిన్న తప్పులు చేశారు అంటే గనక ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంటిని విడిచి వెళ్లిపోతుంది. మరలా అధోగతి మొదలవుతుంది. ఈ యొక్క అమావాస్య మీ పరిస్థితులు చాలా వరకు కూడా సానుకూలంగా మారబోతున్నాయి. కావున జాగ్రత్త పడండి. అవసరానికి ఎక్కువగానే ధనమైతే సంపాదిస్తారు. నక్కతోక తొక్కినట్లుగానే సింహరాశి వారి జాతకం చెప్పడం జరుగుతుంది. సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ అమావాస్య నుంచి కూడా ఇంతకు ముందు ఆ తరువాత అన్నట్లుగా మారిపోబోతూ ఉన్నాయి. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.